సాయి వంశీ యువ రచయిత, మంచి చదువరి. ఆయన రాసిన మైక్రో కథలు అనే తన మొదటి పుస్తకం ఈ మధ్యనే రిలీజ్ అయింది. కథలు రాయడం, చదవడం కాకుండా సారంగ వెబ్ పత్రికలో కథల పొద్దు అనే శీర్షిక ద్వారా యువ రచయితలను పరిచయం చేస్తూ వస్తున్నారు. తాను చదివిన పుస్తకాలను విశదంగా చాలా కాలం నుంచి ఫేస్బుక్ ద్వారా పరిచయం చేస్తున్నారు. ఈ ఎపిసోడ్లో మైక్రో కథలు పుస్తకం గురించి, సమకాలీన తెలుగు కథా సాహిత్యం గురించి వంశీ మనతో మాట్లాడారు. నమస్తే సాయి వంశీ, హర్షణీయానికి స్వాగతం. మీకు నమస్తే సార్. మీరు ఈ మధ్యనే మైక్రో ఫిక్షన్ మీద ఒక పుస్తకం తీసుకొచ్చారు. 3 పేజీల కథలు, 2 పేజీల కథలు, చిన్న చిన్న కథలు. అది బుక్ ఫేర్ టైంకి మొన్ననే రిలీజ్ చేశారు మీరు. ముందర ఆ పుస్తకం గురించి చెప్పండి మాకు. నేను రాసిన పుస్తకం పేరు మైక్రో కథలు. సో అందులో మొత్తం 30 కథలు ఉన్నాయి. సో అందులో 2 పేజీల కథలు, 2 పేజీలు, 3 పేజీలు, ఎక్కువగా చిన్న చిన్న మైక్రో లెవెల్ కథలే ఉన్నాయి. సో వాటికి విత్ బొమ్మలు, అంటే బొమ్మలతో సహా మేము ఆ పుస్తకాన్ని ప్రచురించాము. సో ముందుగా ఆ కథలు మొదట సారంగలో వచ్చాయి. సో 2020 కోవిడ్ టైంలో ఏప్రిల్లో ఆ కథలు మొదలుపెట్టి ఒక 5 నెలలు సారంగలో రాశాను. ఆ తర్వాత వాటిని ఫేస్బుక్లో కంటిన్యూ చేశాను. అట్లా మొత్తం ఒక 60 కథల్లోంచి ఒక 30 కథలు తీసి ఈ పుస్తకంగా వేశాము. సో ఇది రేగి అచ్చులు పబ్లికేషన్స్లో వచ్చింది ఇది పుస్తకం. సో అది మా మిత్రుడు, కథకుడు, కవి గూండ్ల వెంకటనారాయణ గారి పబ్లిషింగ్ కంపెనీ. సో తొలి పుస్తకంగా ఈ పుస్తకాన్ని వేశారు ఆయన. సో చాలా శ్రద్ధ తీసుకొని అన్ని విషయాల్లో కూడా చాలా ముందు నడిపించారు. సో ఇప్పుడు ఇది పాఠకులకు అందుబాటులో ఉంది. సో ఇప్పటివరకైతే చదివిన పాఠకులందరూ చాలా మంచి స్పందన తెలియజేశారు. సో అలా ఉంది. సో ఈ మైక్రో ఫిక్షన్ కథలన్నీ చదివితే దీంట్లో ఒకే రకమైన మీ థీమ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఆ థీమ్నే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఆ థీమ్ గురించి మాకు చెప్పండి. ఇందులో ఉన్న 30 కథల్లో ఒక 28 కథలు పూర్తిగా స్త్రీల జీవితాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అయితే ఎక్కడ కూడా అది ఒక మ్యాక్రో లెవెల్లో కాకుండా అంటే వాళ్ళకుండే చాలా చిన్న చిన్న ఇబ్బందులు, అంటే ఒక బస్ ఎక్కేటప్పుడు స్త్రీలు పడే ఇబ్బందుల గురించి ఇందులో కథ ఉంది. ఒక భర్త, అంటే ఒక భార్యగా భర్త బట్టల్ని పిండాల్సినప్పుడు పడే ఇబ్బందుల గురించి ఇందులో కథలు ఉన్నాయి. ఒక ప్రియుడి దగ్గర ప్రియురాలు పడే ఇబ్బందుల గురించి కథలు ఉన్నాయి. సో ఎక్కువగా ఈ కథలన్నీ కూడా స్త్రీల పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా వాళ్ళ సమస్యలను అడ్రస్ చేస్తున్న కథలే ఉన్నాయి. ఇందులో ఏ కథకి నేను పరిష్కారం లాంటివి చూపించకపోయినా కథలు వాటి గురించిన ఒక పాఠకులకు ఒక చిన్న ఐడియాని అందిస్తాయి. ఇలాంటి సమస్యలు కూడా స్త్రీలు పడుతున్నారు, వీటి గురించి కూడా కథలు వస్తున్నాయి అనే విషయంలో. దీనికి కారణంగా నేనేమనుకుంటానంటే, చిన్నప్పటి నుంచి ఎక్కువ నేను ఆ స్త్రీల మధ్య పెరగడము. అంటే నాకు చాలా మంది చుట్టాలు, చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి అమ్మమ్మలు, నానమ్మలు, పిన్నులు, అత్తయ్యలు, వదినలు, సో వీళ్ళందరి మధ్యలో పెరిగి అండ్ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కువ నాకు అమ్మాయిలు స్నేహితురాలు ఉండడము. సో వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండడం. సో దానివల్ల వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళు ఏ విషయానికి ఎలా స్పందిస్తారు, ఏ విషయం గురించి ఎలా ఆలోచిస్తారు అని కొన్ని విషయాలు బయటికి చెప్పుకోలేకపోయినా వాళ్ళ లోపల పడే మదనం ఎలా ఉంటుంది అనేది నేను కొంచెం దగ్గర నుంచి చూసే అవకాశం నాకు వచ్చింది. సో అనుకోకుండా ఈ కథలు మొదలుపెట్టినప్పుడు వీళ్ళ గురించి రాయాలన్న ఆలోచన నాకు ఎక్కడ లేదు. అన్ని రకాల కథలు రాశాను. బట్ పుస్తకంగా తెస్తున్నప్పుడు నేను ఎంచుకున్న ఏ 30 కథలు అయితే ఉన్నాయో ఆ కథల్లో ఎక్కువ శాతం, దాదాపు 28 కథలు స్త్రీల గురించి అడ్రస్ చేస్తున్న కథలే ఉన్నాయి. సో ఆ తర్వాత ఈ పుస్తకానికి తెలియకుండా అలాంటి ఒక మంచి థీమ్ అందించడం చాలా మంచిది అయింది. సో అది కూడా ఎక్కువ మంది మెచ్చుకున్నారు. సో చాలా కొత్త కథలు బాగున్నాయి అని. కరెక్ట్. నేను కూడా పాఠకుడిగా ఒకే రకమైన థీమ్ ఉన్న షార్ట్ స్టోరీలు చదవడానికి ఇష్టపడతాను. అదొక కంటిన్యూటీ ఉంటుందని నేను అనుకుంటాను. సో ఓకే, ఇప్పుడు మనం ఈ పుస్తకం ఇప్పుడు బుక్ ఫేర్లో ఎక్కడ దొరుకుతుంది ఈ పుస్తకం ప్రస్తుతం? ఏ స్టాల్స్లో దొరుకుతుంది? ఇది అన్వీక్షికి పబ్లికేషన్ స్టాల్లో ఉంది, అలాగే అజ్జు పబ్లికేషన్ స్టాల్లో ఉంది, అరుణతార వాళ్ళ స్టాల్లోనూ ఉంది, ఝాన్సీ పబ్లికేషన్ స్టాల్లో ఉంది, ఛాయా వాళ్ళ స్టాల్లో కూడా ఈ పుస్తకం అందుబాటులో ఉంది. సో ఈ 5 స్టాల్స్లో మైక్రో కథల పుస్తకం అందుబాటులో ఉంది. సో దీని ధర 150 రూపాయలు. సో పాఠకులు నేరుగా వెళ్ళి కొనుక్కోవచ్చు. దీన్ని ఆడియో రూపంలో తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా ఈ కథల్ని ముందు? తప్పకుండా అలాంటి అవకాశం వస్తే తీసుకోవాలన్న ఆలోచన ఉంది. గతంలో కూడా కొంతమంది ఈ కథల్లో కొన్నిటిని తీసుకొని ఆడియో ఫైల్స్గా చేశారు. అంటే ఇప్పుడు ఆ ఫైల్స్ నాకు దొరకట్లేదు కానీ బట్ వాళ్ళు కొంతమంది ప్రయత్నం చేశారు. ఇందులో కొన్ని 2-3 కథల్ని వాళ్ళు తీసుకొని చేశారు. ఆల్రెడీ కొంతమందికి కూడా ఐడియా చేయాలని ఐడియా ఉంది.
సో, అవకాశం వస్తే తప్పకుండా వాటిని కూడా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చదివిన పాఠకులు ముఖ్యంగా స్త్రీల నుంచి మీకు ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఉంది? ఈ కథలు ఎక్కువగా నేను అంటే దాదాపు అన్నీ ఫేస్‌బుక్‌లోనే రాశాను. ఒక 10 కథలు సారంగులు మినహాయిస్తే. సో, నాకు ఈ రోజుకి నేను చాలా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఏ కథ రాసినా కూడా తప్పకుండా ఎక్కడి నుంచో అంటే మెసేజ్ రూపంలో కానీ, ఫోను రూపంలో గానీ, నా వాట్సాప్ గానీ ఎవరో ఒక స్త్రీ నాకు తప్పకుండా మెసేజ్ చేసేవారు. చాలా అందులో రచయిత్రులు ఉండేవాళ్ళు, లేదా కామన్ పీపుల్ ఉండేవాళ్ళు. వాళ్ళు అడిగే ఒక ప్రశ్న నాకు భలే ఆశ్చర్యం వేసేది. "అసలు మీకెలా తెలుసు మేమిట్లా ఆలోచిస్తాము" అని అనేవాళ్ళు. నాకది భలే ఆశ్చర్యం వేసేది. అంటే మేము ఇట్లనే అనుకున్నాం. మీకెట్లా తెలిసింది మేము ఇలానే అనుకుంటామని? మా ఇంట్లో మా అమ్మకి ఇలానే జరిగింది. లేదా మా పిన్నికి ఇలానే జరిగింది. మీకు ఆ ఇన్సిడెంట్ ఎలా తెలుసు అనేవాళ్ళు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక్క కథకి నాకు బాగా గుర్తు ఇందులో నేను 'అండర్‌వేర్' అని ఒక కథ రాశాను. అది చాలా చర్చ జరిగింది. అప్పుడు చాలామంది అది అవునన్నారు. కొంతమంది కాదన్నారు. స్త్రీలు చాలామంది సపోర్ట్ చేశారు. ఆ కథ ఫేస్‌బుక్‌లో రాసినప్పుడు మాత్రం చాలామంది నాకు పర్సనల్‌గా మెసేజ్ చేశారు. మేము ఇదే ఇబ్బంది పడుతున్నాము. లేదా మా ఇళ్లలో మా అమ్మలు ఇదే ఇబ్బంది పడుతుంటే మేము చూసాము అనేది. సో, చాలా మంచి స్పందనొచ్చేది. ఇప్పుడు పుస్తకంగా వచ్చిన తర్వాత కూడా చదువుతున్న వాళ్ళందరూ కూడా అలాంటి స్పందనే తెలియజేస్తున్నారు. మీరు మైక్రో కథలే కాకుండా గూడా ఇంకోటి ఆసక్తికరమైన విషయం ఏందంటే, మీరు చదివిన పుస్తకాల గురించి గూడా రాస్తుంటారు. అలానే గాకుండా సారంగలో మీరు కొత్తగా రాస్తున్న రచయితలతో చిన్న చిన్న ఇంటర్వ్యూలు గూడా సారంగాలో పబ్లిష్ అవుతుంటాయి. సో, వాటిల్లోకి వెళ్ళే ముందర అసలు ఈ రాయడం అనే ఇచ్ఛ మీకెప్పుడు మొదలైంది? ఎందుకు మొదలైంది? రాయడం అనేది ఇచ్చే. సో, చాలా లక్కీ ఏంటంటే నేను అంటే కథకుడి అనే ఒక ట్యాగ్ తగిలించుకోక ముందు నేను ముఖ్యంగా పాఠకుడు అనేటటువంటి ఒక పేరుని, ఆ ట్యాగ్‌ని చాలా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే అలానే మొదలైంది కాబట్టి సో, ఒక 6, 7 ఏళ్ల నుంచే నేను చదవడం అనే ఒక ఏమంటారు దాన్ని ఒక వ్యసనంలాగా మొదలయ్యి సో, అది చాలా ముందుకొచ్చేసింది. ఐ థింక్ 2019 వరకు ఒక 2007 ఒక 6, 7లో మొదలైతే 2019 వరకు దాదాపు ఒక పుష్కర కాలం నేను మంచి పాఠకుడిగానే ఉన్నాను. ఇక్కడ మంచి అని ఎందుకు అంటున్నానంటే, అప్పుడు నిజంగా నాకు వీళ్ళవే చదవాలి, వీళ్ళవి చదవకూడదు. ఈ ఈ పలానా వాదం పుస్తకాలే మన దగ్గర ఉండాలి, వీళ్ళవి ఉండకూడదు అన్న ఫీలింగ్ ఏమీ లేదు. చక్కగా ఎళ్ళిపోవడం, ఈ పుస్తకం కొనుక్కోవడం, బాగుంది అనిపిస్తే కొనుక్కోవడం. అప్పటికి రచయితల పేర్లు కూడా నాకు సరిగ్గా తెలీదు. సో, అందుకని ఏ పుస్తకం అయినా గూడా నేను చదివేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. సో, నేను కథల్లోకొచ్చిన తర్వాతే నాకు ఈ రచయితలు ఎక్కువ మంది తెలిసారని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో, అలా మొదలైంది నాకు చదవడం అనే దగ్గర నుంచే నేను రాయడం అనే దానిలోకి ఏమంటే ఆ ప్రయాణాన్ని కొనసాగించాను. సో, దాన్ని తప్పకుండా పాఠకుడిగా నేను బలంగా ఉన్నాను గాబట్టే రచయితగాను నన్ను ముందుకు తోసిందనుకుంటాను. ఇప్పుడు నాకు గూడా మీరు పాఠకుడిగానే ముందుకు తెలుసు. ఇన్‌ఫాక్ట్ మీరు ఏ పుస్తకం మీద రాసినా గూడా నేనది జాగ్రత్తగా చదువుతాను. దాంట్లో నాకెక్కడ ఒక బయాస్డ్ ఇది అని అనిపించదు. ఈ రోజుల్లో అది చాలా రేర్ అని అనుకుంటాను. అన్‌బయాస్డ్ రైటింగ్ ఉంటుంది. మీ అభిప్రాయాలు మీకుంటాయి. అన్నిటితో చదివే వాళ్ళందరూ ఏకీభవించకపోవచ్చు. నేను గూడా ఏకీభవించకపోవచ్చు గానీ, బట్ పుస్తకం గురించి రాయడం మటుకు చాలా అన్‌బయాస్డ్ రైటింగ్ అని నేను అనుకుంటాను. ఇంకోటి మీరు చెప్పింది మీరన్న పాయింట్ ఆహ్, ఒకే రకమైన పుస్తకాలు గాకుండా రకరకాల పుస్తకాల గురించి గూడా మీరు రాస్తారు. ఇన్‌ఫాక్ట్ నాకనిపించిందేంటంటే అది మీకు గనక వీలైతే ఆహ్, సెపరేట్ బ్లాగ్‌లో పెడితే బావుంటుందేమో అన్న ఆలోచన గూడా నాకొచ్చింది. ఫేస్‌బుక్కే పరిమితం అయిపోకుండా సెపరేట్ బ్లాగ్‌లో పెడితే ఎక్కువ రీచ్ ఉంటుందేమో అన్నది ఒకటి. లేదంటే వాటినేమన్నా అవన్నీ చిన్న చిన్నవి కాబట్టి ఆడియోలుగా చేసి యూట్యూబ్‌లో పెట్టే అవకాశం, టైము ఇవి గనుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుందేమో అన్నది నా అభిప్రాయం. అది మీ కన్వీనియన్స్‌ని బట్టి మీరు ఆలోచించండి. సో, కొంచెం వెనక్కెళ్దాం మనం. కొంచెం వెనక్కెళ్దాము. సో, ఈ చదవడం ఎప్పుడు మొదలైంది? చదవడం అనేది చాలా చిన్న ఏజ్ నుంచే మొదలైంది. లక్కీగా ఏంటంటే, మా అమ్మ, నాన్న ఇద్దరూ మంచి పాఠకులు. సో, వాళ్ళకు కూడా రచయిత ఎవరని కాకుండా పుస్తకం ఎలా ఉంది అని చూసి చదువుకునే రచయితలు. సారీ పాఠకులు వాళ్ళు కూడా. సో, అందువల్ల వాళ్ళ నుంచి అలాంటి గుణమే నాకు అబ్బింది. సో, నేను చాలా 6, 7 ఏటి నుంచే చందమామ చదవడం. ఇప్పుడు లేదనుకోండి. అప్పుడు బాలమిత్ర చదవడం, బాలభారతి ఆ రోజుల్లో. బుజ్జాయి కూడా వచ్చేది అప్పటికి నేను చూసినప్పుడు. బొమ్మరిల్లు కూడా ఉండేదనుకుంటా. సో, ఇవన్నీ చదవడం అలా అది అలా కొంచెం ఆ చిన్న పిల్లల కథలు,
ఆ మంత్లీ మ్యాగజైన్స్, తర్వాత మెల్లగా స్వాతి. సో, గ్యారంటీ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫేజ్ తప్పకుండా స్వాతే వస్తుంది. స్వాతి, నవ్య అనే వస్తాయి. సో, వాటి దగ్గరికెళ్ళడము. ఆ తర్వాత ఫేజ్‌లో కొంచెం అంటే కాస్త ఊహ వచ్చి ఒక ఇంటర్, డిగ్రీ లెవెల్‌కొచ్చే వరకు కూడా వీటితోనే కాలక్షేపం ఉండేది. తర్వాత లెవెల్‌లోనే నేను రైటర్స్ అంటే అప్పుడు 'ఆంధ్రజ్యోతి' అంటే నేను ఇప్పటికి చెప్పాలనుకున్న 'ఆంధ్రజ్యోతి' కథలు బాగా నన్ను కొంత ప్రభావం చూపించాయి. అందులో వచ్చే కథలు, ఆ రైటర్ల పేర్లు, సో, అవన్నీ చూసి అనుకునేవాడిననమాట. అరే! ఓహో! ఈ రైటర్ నాకిప్పటికి గుర్తు. ఈ రైటర్లందరూ ఆకాశంలో ఉంటారు. సో, నేల మీదకి దిగొచ్చి కథ రాసేసి మళ్ళా తిరిగి ఆకాశంలోకెళ్ళిపోతారు. ఇదే నాకుండేది. ఆ రోజుల్లో 'పెద్దింటి అశోక్ కుమారు', 'స్కై బాబా', 'సుంకోజి దేవేంద్రాచారి' గారు ఇలా ఎక్కువ మంది పేర్లు రెగ్యులర్‌గా 'మహమ్మద్ కదీర్ బాబు' వీళ్ళ పేర్లన్నీ కనిపిస్తూ ఉండేవి 'ఆంధ్రజ్యోతిలో'. సో, అనుకునేవాడిని ఓహో! వీళ్ళందరూ చాలా పెద్ద రచయితలు ఆకాశం నుంచి దిగుతారు, వచ్చి కథ రాసి మళ్ళీ ఎనక్కికెళ్ళిపోతారు అనే అలాంటి ఫీలింగ్‌లో ఉండి చదువుకునేవాడిని నేను ఒక 10థ్ ఇంటర్‌లో ఉన్నప్పుడు. సో, వాళ్ళు ఇక్కడే ఉంటారు, పక్కనే ఉండి రాస్తారన్న విషయమే నాకు తెలీదు. అసలు మా ఊళ్ళో ఉన్న రచయితల గురించే నాకు అప్పటికి ఐడియా లేదు. మెల్లమెల్లగా ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఈ రోజుకి నమ్మేదేంటంటే, ఆన్‌లైన్ బుక్ సేల్స్ అనేవి వచ్చిన తర్వాతే, నేను నిజంగా రచయితలెవరు, రచయితల పరిస్థితి ఏంటి అనేది నేను గమనించడం మొదలుపెట్టాను. అంతవరకేంటంటే, మాది మహబూబ్ నగర్ జిల్లా. జిల్లా కేంద్రంలోనే నేను పుట్టి పెరిగిందంతా అక్కడే. సో, అక్కడికి ఏదైనా విశాలాంధ్ర వాళ్ళదో, లేకపోతే నవచేతన వాళ్ళదో ఎవరిదన్నా ఒక బుక్ స్టాల్ లేదా ఒక బుక్ బండి అది వచ్చిందంటే అక్కడికెళ్ళిపోయి కొన్ని పుస్తకాలు కొనుక్కొనొచ్చాను. సో, వాళ్ళు చూపించిన పుస్తకాల్లోనే పిక్ చేసుకొని రావడమే తప్ప, అసలు రచయితలెవరు, వాళ్ళ బుక్స్ ఏంటి, ఎన్ని రాశారని తెలుసుకునే ఒక మీడియం అప్పటికి మా ఊర్లో నాకు అందుబాటులో లేదు. నెట్టొచ్చి, ఆ తర్వాత ఆన్‌లైన్ బుక్ మార్కెటింగ్ వచ్చిన తర్వాత ఓహో! అప్పుడు విస్తృతంగా పుస్తకాలేంటి, ఒక రచయిత ఎన్ని పుస్తకాలు రాశాడు, ఎంత రాశాడు, నాకు నచ్చిన రచయిత ఇంకా వేరే ఏం రాశాడు, ఇది చూసే అవకాశం దక్కింది. నాకు బాగా గుర్తు నేను ఫస్ట్ టైమ్ ఆన్‌లైన్ మార్కెటింగ్‌కి పుస్తకాలు బుక్ చేసినప్పుడు భయపడ్డాను. నా డబ్బులు పోతాయేమో, నాకు రావేమో, ఇదంతా మోసమేమో అని భయపడ్డాను. ఎందుకంటే అది నాకు కొత్త. పుస్తకాలు కొనుక్కోవడమే తప్ప ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసి తెప్పించుకోవడం తెలీదు. కానీ ఆ పుస్తకాలొచ్చాయి ఇంటికి. నాకు బాగా గుర్తు. నేను మొదట తెప్పించుకుంది 'న్యూ బాంబే టైలర్స్', 'కాలుతున్న పూలతోట', చేతన్ భరత్ గారి 'టూ స్టేట్స్'. ఈ 3 పుస్తకాలు తెప్పించుకొని ఓకే. ఈ 3 మన ఇంటికొచ్చాయంటే ఇగ మిగిలిన అన్ని పుస్తకాలు మన ఇంటికొచ్చే అవకాశం ఉందని అక్కడి నుంచి నేను మొదలుపెట్టాను. ఎక్కువ చదవడము, ఒకే రచయితవి ఎక్కువ ఏం రాశారని తెలుసుకోవడం. సో, ఈ ఫేజ్ అలా మొదలైంది. 'సారంగా' వెబ్ మ్యాగజైన్‌లో గూడా మీరు చాలా రెగ్యులర్‌గా కంట్రిబ్యూట్ చేస్తారు. దాంట్లో నాకు బాగా నచ్చేదేంటంటే, ఇప్పుడు రాస్తున్న కొత్తగా మొదలుపెట్టిన రచయితల గురించి మీరు వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళేం రాస్తున్నారు అనే దాని గురించి కూడా వాళ్ళని ఇంట్రడక్షన్ చేయడం అనేది బహుశా ఇంకెక్కడా జరగట్లేదనుకుంటా ఏ మ్యాగజైన్‌లో కూడా. ఇప్పుడిప్పుడే మొదలుపెట్టడం, రాయడం మొదలుపెట్టిన రచయితలను ఇంట్రడ్యూస్ చేయడం. ఇది ఎలా మొదలైంది? ఈ ఆలోచన ఎలా వచ్చింది ఇలా చేయాలని? దీనికి మొత్తం క్రెడిట్ తప్పకుండా సారంగ వెబ్ పత్రిక ఎడిటర్ అఫ్సర్ గారికే ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఆలోచన ఇది. అయితే ఇది నేనేం దీన్ని మొదలుపెట్టలేదు. సో, నిజం చెప్పాలంటే నాకంటే ముందు చందు తులసి గారు. సో, మా అన్న చందు తులసి గారు ఆయన 'రేపటి కథ' అని చేశారు. చేసి ఒక 10, 12 మంది కథకులవి. ఇప్పుడైతే ఎవరైతే బలంగా రాస్తున్నారో ఇవాళ తరంలో, సో, వాళ్ళందరివి ఆయన ముందు చేశారు. అందులో 'రిషి శ్రీనివాసు', 'నాగేంద్ర కాశీ' గారు, 'మల్లికార్జున్', 'మేరీ చైతన్య', 'మన్‌ప్రీతం' వీళ్ళందరి కథలు ఆయన ముందు చేసేశారు. ఐ థింక్ 2020 19, 20 కాలంలో చేశారు. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. సో, కొంత గ్యాప్ వచ్చింది. అక్కడితో అది ఆగిపోయింది. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. సో, మళ్ళీ చేయించాలని అఫ్సర్ గారికి ఒక కోరిక ఉండింది. సో, ఆయన నన్ను అడిగారు. సో, లక్కీగా నేను కూడా ఆ టైంకి సారంగకి అంటే సారంగలో నేను కూడా ఏదన్నా కొత్తగా చేస్తే బావుండు అని అనుకుంటున్న టైం అది. సో, కరెక్ట్‌గా ఇద్దరిది కుదరడము. అలా 2021 జనవరిలో 'కథల పొద్దు' అనే ఒక కొత్త కాలమ్ మొదలైంది సారంగలో. అంటే ప్రతి నెల ఒక రచయిత కథ తీసుకోవడం, ఆ కథ తర్వాత ఆయన్ని ఇంటర్వ్యూ చేసి, ఆ ఇంటర్వ్యూలో ఒక 5, 6 ప్రశ్నలు వేసి, వాళ్ళ మనసులో ఉన్నది లేదా వాళ్ళ అనుభవాలు అక్కడ చెప్పేలా చేయడం. సో, ఒక రకంగా నేను రచయితగా ఎక్కువ నేర్చుకోవడానికి నాకు ఆ కథల పొద్దు కాలం చాలా ఉపయోగకరమైందని చెప్తాను నేను. అంతవరకు నేను రాయడం అనే ఫేజ్‌లో మాత్రమే ఉన్న నన్ను ఒక ఎడిటర్‌ని చేసింది. ఎందుకంటే అందులో వచ్చే కథలని నేనే ఎడిట్ చేస్తాను. ఈ రోజుకి కూడా నేను ఎడిట్ చేసి ఏదైనా పైన మార్పులుంటే మళ్ళీ అఫ్సర్ గారు చేస్తారు. బట్ హోల్‌గా నేనే ఎడిట్ చేసి ఆయనకు అందిస్తాను. సో, ఆ లెక్కన ఇప్పటివరకు ఒక 36, 37 కథలు నేను అందులో ఎడిట్ చేశాను.
సో ప్రతి కథకు నాకు ఒక కొత్త కొత్త అనుభవం. అండ్ రచయితలతో మాట్లాడడం, ఇప్పుడు ఖాళీగా మాట్లాడడం వేరు. ఒక కథ గురించి, ఒక ఒక థీమ్ గురించి, వాళ్ళ అనుభవాల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా చాలా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. నేను చేసిన ఒక మంచి ప్రయోగంగా నేను ఫీల్ అయ్యేదేంటంటే, కేవలం యువ కథకులనే కాకుండా సీనియర్ కథకుల్ని కూడా చేయగలిగాను. ఇప్పుడు కిషన్ పిన్నంశెట్టి గారున్నారు. ఆయన 'లేంబాల వాటిక' కథలు తీసుకొచ్చారు. ఆయన కథ ఒకటి తీసుకొని ఇందులో చేశాను. సో, ఆ తర్వాత మూరిశెట్టి గోవింద్ గారున్నారు. ఆయన చిత్తూరు జిల్లా నుంచి రాస్తున్నారు. సో, ఆయన కథ తీసుకొని చేశాం. సో, సీనియర్ కథకులకు కూడా ఇందులో చోటిచ్చి, వాళ్ళ కథలు ఇందులో పబ్లిష్ చేయించాం. అండ్ వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా ఇందులో వచ్చేలా చేశాం. సో, దానివల్ల ఏంటంటే రకరకాల అనుభవాలు. నేను కిషన్ పిన్నంశెట్టి గారితో మాట్లాడుతూ ఉంటే నాకు ఆయన అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి అద్భుతమైన విషయాలు చెప్పారు. నాకు అంటే అలాంటి అనుభవాలు తెలుసుకోవడం చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అది నాకు మరో చోట దొరికే అవకాశం లేదు. ఇక్కడ ఈ కాలం నేను నిర్వహిస్తున్న వల్లే నాకు ఇన్ని అనుభవాలు నాకు దగ్గరైనాయి. అండ్ కథలు ఎలా ఎడిట్ చేయాలి, అండ్ కథలో ఉన్న కోర్ ఎలిమెంట్‌ని ఎలా పట్టుకోవాలి, ఒకవేళ కథ అటు ఇటు ఉంటే దాన్ని ఎలా సరిచేయాలి, ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క కథ చేస్తూ నేర్చుకున్నాను. సో, నాకు తెలిసి నాకు తెలిసి ఇంత సుదీర్ఘంగా దాదాపు ఇప్పుడు ఒక 3 ఏళ్ళు అవుతుంది. 2021 జనవరితో మొదలుపెడితే 2024 జనవరికి కూడా వచ్చిందది. సో, ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం బహుశా వెబ్ మ్యాగజైన్‌లలో వేరెవరు చేసినట్టు లేరు. సో, అదొక మంచి విషయంగా నాకు దొరికిన ఒక మంచి అవకాశంగా నేను భావిస్తాను. ఇంకోటి ఏంటంటే కదీర్ బాబు గారు నిర్వహించే కథా ఉత్సవంలో కూడా మీరు చాలా రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తారనుకుంటా కదా. లాస్ట్ 4-5 టైమ్స్గా నేను చూస్తున్నాను. సో, ఒక యువ రచయితగా ఈ కథా ఉత్సవం అనేది ఆ ఇంటరాక్షన్ మిగతా రచయితలతో కానీ, ఎవరితో అయినా సీనియర్ రచయితలతో కానీ, మీ తోటి రచయితలతో కానీ, మీకు అది ఆ అనుభవం ఎలా ఉపయోగపడుతుంది? మహమ్మద్ కదీర్ బాబు గారు అంటే నేను చదవడం మొదలుపెట్టి కొంత 2016, 17 ఆ టైంలో నాకు కదీర్ గారే ఒక రకంగా నాకు సెలబ్రిటీ రైటర్. ఎందుకంటే ఆయన రెగ్యులర్‌గా సాక్షిలో ఆయన మెట్రో కథలు చదవడము, అంతకుముందు బాలీవుడ్ క్లాసిక్స్ చదవడము. సో, అక్కడి నుంచి ఆయన మొదలైంది. సో, తర్వాత 2019లో మొదటిసారి నేను ఆయనని కలిశాను. అప్పటికి ఒకటే కథ రాస్తున్నాను నేను. అదే నా తొలి కథ. సో, ఆ తర్వాత వెంటనే ఆయన నన్ను కథోత్సవానికి పిలిచారు. అప్పుడే ఆ టైంలోనే నవంబర్‌లో జరిగిన 2019 కథోత్సవానికి పిలిచారు. సో, అది నాకు కొత్త అనుభవం. అంతవరకు నేను వేరే ఏ వర్క్‌షాప్‌కి వెళ్ళింది లేదా అంతకుముందు కథలకు సంబంధించి. అదే తొలి అనుభవం అంటే అక్కడ వెళ్ళి వాళ్ళందరితో కలవడము. నేను మొట్టమొదటిసారి అక్కడే వెంకట సిద్ధారెడ్డి గారిని, మహి బెజవారా గారిని, అపర్ణ తోట, కుప్పిలి పద్మ, అక్కిరాజ్ భట్టిప్రోలు చాలామంది ఎవరెవరి పేర్లయితే నేను ఆంధ్రజ్యోతి లో చదివొచ్చాను, లేదా ఎవరి కథల గురించి అయితే నేను బాగా ఇష్టపడ్డాను, వాళ్ళందరినీ కంటి ముందు కలవడం అనేది నాకు చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలని ఒక కోరిక కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ 2 రోజులు అక్కడ గడిపిన అనుభవాలు చూసి అబ్బా! మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు పిలుస్తారు మమ్మల్ని, మళ్ళీ ఇంకోసారి మమ్మల్ని పిలిస్తే బాగుండు అన్న ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది లోపల. బయటికి చెప్పకపోయినా లోపల ఆ ఫీలింగ్ అందరికీ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కూడా కొన్ని రోజులు మనకి ఇంకా అనుభవాలు వెంటాడుతూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్నాం, వాళ్ళతో ఇది మాట్లాడాము, వాళ్ళతో ఇది చర్చించాము అని. అండ్ అక్కడ కదీర్ గారు చేసే ఒక మంచి విషయం ఏంటంటే సెషన్స్ పెడతారు. అంటే ఇప్పుడు కథా రచన మీద ఒక సెషన్ ఉంటుంది. స్త్రీవాద రచనల మీద ఒక సెషన్ ఉంటుంది. ముస్లింవాద రచనలు ఎలా వస్తున్నాయి దాని మీద ఒక సెషను, యువ కథకుల గురించి ఒక సెషను, ప్రచురణ రంగం మీద ఒక సెషను, అనువాదాల మీద ఒక సెషన్, ఇన్ని సెషన్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఎవరి ఆసక్తి పక్కకు పోకుండా వాళ్ళ ఆసక్తికరమైన అంశాన్ని వాళ్ళు చాలా కూలంకుషంగా చర్చించి నేర్చుకునే అవకాశం అక్కడ ఉంటుంది. అండ్ సెషన్ ఒక అరగంట లేదా గంట ఉన్నా కూడా తర్వాత మళ్ళీ మనం ఆ రచయితలతో కానీ లేదా ఆ వ్యక్తులతో కానీ వెళ్ళి మనం మాట్లాడవచ్చు. సో, అది నాకు చాలా చాలా ఉపయోగకరంగా మారింది. ఎందుకంటే అది 2019కి నేను ఇంకా అప్పుడే పుట్టిన ఒక రచయితని. సో, నాకు కొత్త కథావస్తువులు ఎట్లా ఎన్నుకోవాలి, మనకంటే ముందు రాసిన వాళ్ళు ఆ అంశాన్ని ఎలా రాశారు, ఎలా ప్రజెంట్ చేశారు, అసలు ఇప్పుడు నాతో పాటు రాస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి నాకు కథోత్సవం ఒక మంచి వేదికలా కనిపించింది. సో, 2019 తర్వాత ఆ తర్వాత 2021లో వెళ్ళాను, 22లో వెళ్ళాను, 23లో వెళ్ళాను. సో, రెగ్యులర్గా కథోత్సవానికి కదీర్ గారు పిలుస్తున్నారు, వెళ్తున్నాను. సో, ప్రతిసారి ఒక కొత్తదనం అయితే గ్యారంటీగా అక్కడ ఉంటుంది. ఇప్పుడు మొదటిసారి వెళ్ళిన వాళ్ళకు, రెండోసారి వెళ్ళిన వాళ్ళకు ఒక చిన్న అప్గ్రేడింగ్ ఉంటుంది. అంటే మనము కొన్ని కొత్త అనుభవాలతో అక్కడికి వెళ్తాము.
అక్కడ కొన్ని కొత్త విషయాలు మన చేత ఆయన మాట్లాడిస్తారు. అండ్ అక్కడికెళ్ళిన ప్రతి ఒక్కరి చేత ఆయన మాట్లాడిస్తారు. ముఖ్యంగా పాఠకులకు చాలా రెస్పెక్ట్ అండ్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత రాసినా కూడా చిట్ట చివరికి అది చేరాల్సింది పాఠకులకే. సో, అలాంటి పాఠకుల్ని కూడా ఆయన ఎన్నుకొని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత మాట్లాడిస్తారు. వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటారు. సో, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో, నేను ఆ కథోత్సవం నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో, నా తర్వాత వచ్చే వాళ్ళకి కూడా నేను కొంతలో కొంత నేర్పించానని అనుకుంటున్నాను. అదొక మంచి అనుభవం. ఇప్పుడు మీరు జర్నలిజం రంగంలో ఉన్నారు చాలా కాలం నుంచి. మీరు మొదలుపెట్టినప్పటి నుంచి అదే రంగంలో ఉన్నారు కదా, పత్రికా రంగంలోనే ఉన్నారు మీరు. సో ఇది మీకు యాజ్ ఎ రైటర్ ఇది ఎట్లా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? మీ సెన్సిబిలిటీస్ యాజ్ ఎ రీడర్ అనండి, సెన్సిబిలిటీస్ యాజ్ ఎ రైటర్ అనండి, మీరు చేస్తున్న ప్రొఫెషన్ మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? దాని ఎఫెక్ట్ ఏమిటి మీ మీద? జర్నలిస్టు కథకుడు అవ్వడంలో కొన్ని నష్టాలు ఉన్నాయి, కొన్ని లాభాలు ఉన్నాయి. అంటే నా అభిప్రాయంలో కొంత నష్టం ఉంది, కొంత లాభం ఉంది. ముందు నష్టాలు చెప్తాను. ఇప్పుడు సామాన్య జనానీకం చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యే కొన్ని విషయాలు జర్నలిస్టులకి చాలా సాదాసీదా విషయాల్లా కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక హత్య, లేదా కొన్ని గొడవలు, లేకపోతే ఏదన్నా ఒక నేరాలు, ఇవి రెగ్యులర్గా చూసి ఒక స్థితి తర్వాత ఏమైపోతుంది అంటే అది మనల్ని పెద్దగా బాధించదు, మనలో అది ఎలాంటి స్పందన కలిగించదు. ఓకే, అక్కడ యాక్సిడెంట్ అయిందా, ఇద్దరు చచ్చిపోయారా, సరే అదొక వార్త. లేదా అక్కడ ఏదో హత్య జరిగిందా, ఏదో వాళ్ళు కొట్టుకున్నారా, అదొక వార్త. సో ఆ స్థితికి వచ్చేస్తుంది. సో మనలో ఉన్న సెన్సిబిలిటీస్ని మెల్లమెల్లగా జర్నలిజం కొంత దూరం చేస్తుందని నాకు అనిపిస్తుంది. అవి లేకుండా కథలు రాయడం చాలా కష్టం. ఆ స్పందన లేకుండా మనలో కథ పుట్టడం అంటే చాలా చాలా కష్టం. నేను అందుకే జర్నలిస్ట్గా ఉన్న వాళ్ళు కథలు రాస్తున్నప్పుడు నేను ఆ విషయాన్ని చాలా గమనిస్తుంటాను. అంటే వీళ్ళు ఆ సెన్సిబిలిటీస్ ఇంకా వీళ్ళలో ఉన్నాయా, పోగొట్టుకున్నారా, లేకపోతే వీళ్ళు అదే దృష్టికోణంతో జర్నలిస్టిక్ దృష్టికోణంతోనే కథ రాస్తున్నారా అనేది కూడా గమనిస్తూ ఉంటాను. సో మంచి విషయం ఏంటంటే తెలుగులో అలా రాస్తున్న వాళ్ళల్లో ఎవరు కూడా ఆ సెన్సిబిలిటీస్ పోగొట్టుకోకుండా రాయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు, చాలా మంది సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రాజిరెడ్డి గారు జర్నలిజం నుంచే వచ్చారు, కదీర్ గారు జర్నలిజం నుంచి వచ్చారు. వారి కథలో మీకు ఆ స్పందన కనిపిస్తుంది. ఒక సామాజిక అంశానికి తగ్గ స్పందన వాళ్ళలో అది ఒక రచయితగా వ్యక్తం అవుతుంది. సో ఈ ఇబ్బందులు కొంచెం ఉన్నాయి. ఎందుకంటే వేరే వాళ్ళు స్పందించినంత తొందరగా జర్నలిస్టులు స్పందించలేరేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో చాలా విషయాలు వార్తలే వాళ్ళకి. ఇదొక సమస్యగా ఇదొక ఇబ్బందిగా నేను అనుకుంటాను. జర్నలిస్ట్ అవ్వడం వల్ల జరిగే ఒక మంచి లాభాలు ఏంటంటే ముందు భాష మీద ఒక పట్టు వస్తుంది. ఎంత వాడాలి, ఎందుకు వాడాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ పొడిగించాలి, ఈ విషయాలన్నీ ఒక ప్రింట్ జర్నలిస్ట్కి తెలిసినంత పర్ఫెక్ట్గా ఇతర రచయితలకు తెలియకపోవచ్చు. అండ్ అలాగే పంక్చువేషన్ గురించి కానీ, అంటే కథ రాసే విధానంలో చాలా అంశాలు వీళ్ళకు కొంత సులభంగా పట్టుబడతాయి. ఎందుకంటే రెగ్యులర్గా వీళ్ళు అదే పని చేస్తూ ఉంటారు, రాత పని చేస్తూ ఉంటారు. కాబట్టి దాంట్లో ఉండే తప్పులు ఏంటనే వీళ్ళు కొంచెం ముందస్తుగానే బేరీ చేసుకోగలరు. దాంతోపాటు వీళ్ళకు మంచి లాభం అంటే ఇంకొక లాభం ఏంటంటే సామాజిక దృష్టి, లేదా సమాజంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది వీళ్ళు కొంచెం పెద్ద స్థాయిలో చూడగలుగుతారు. ఒక మామూలు వ్యక్తి, లేదా ఒక ఆఫీస్లో పనిచేసే వ్యక్తి, ఒక టీచర్గా చేస్తున్న వ్యక్తి, వీళ్ళందరూ చూసే దృష్టి కంటే కూడా జర్నలిస్ట్ దృష్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంటే ఆ వ్యక్తి ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నారో ఆ వ్యక్తి మరింత కొంచెం పెద్ద స్థాయిలో చూస్తేనే వార్తలు రాయగలడు, దాంట్లో అన్ని కోణాలు ఆలోచిస్తేనే రాయగలడు. సో అలాంటప్పుడు అతనికి ఎక్కువ వివరాలు, విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక మంచి విషయంలా అనుకుంటాను నేను. అంటే ఉపయోగపడే విషయంలాగా భావిస్తాను. నా వరకు నా పర్సనల్ అనుభవంలో ఏంటంటే జర్నలిజంలో ఉండడం వల్ల నేను నేర్చుకుంది ఏంటంటే ఆ బ్రీవిటీ, అంటే సంక్షిప్తంగా రాయగలిగే అంశం ఒకటి నాకు బాగా వంటబట్టింది. అండ్ భాష ఎంత వాడాలి, ఎంత తక్కువ వాడాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రింట్ మీడియాలో ఉన్న రూల్ ఏంటంటే మనం చెప్పాలనుకుంది చాలా క్లుప్తంగా చెప్పాలి, పాఠకుల టైంని మనం వృధా చేయకూడదు అని. సో ఆ లక్షణం నాకు వచ్చేసి ఇప్పుడు నేను రాసే ఫేస్బుక్ పోస్ట్లలో కూడా ఆ బ్రీవిటీని చాలా బాగా వాడతాను. అండ్ ఒక ఫ్లోతో రాయడాన్ని నేను జర్నలిజంలోనే ప్రాక్టీస్ చేశాను. అది చాలామంది జర్నలిస్టులు ఒక మంచి ఫ్లోతో రాయడం మీరు గమనించవచ్చు. అది ఎలా అలవడుతుంది అంటే రెగ్యులర్గా ఈ వార్తల్ని ఒక పద్ధతిలో రాయడము, పాఠకుని విసిగించని పద్ధతిలో రాయడాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది ఎవరికి వాళ్ళు చేస్తూ ఉండాలి, అందరికీ వంటబట్టకపోవచ్చు, కానీ అది ఒక ప్రాక్టీసింగ్ లాగా ఉంటుంది. సో అది నాకు బాగా అలవడింది జర్నలిజంలో చేరడం వల్ల. సో భాష బాగా వచ్చింది. అండ్ కొంత వేరే వాళ్ళు చూడని సామాజిక అంశాలను ఇంకొంత కొంచెం వైడ్ రేంజ్లో చూసే అవకాశం నాకు దక్కింది.
ఇప్పుడు మీరు తెలుగు సాహిత్యం అంటే ముఖ్యంగా కథలు, నవళ్ళు, ఫిక్షన్ అనేది మీరు విస్తారంగా చదువుతారు. మీరు అనువాద సాహిత్యం కూడా చదువుతారు కదా! ఇప్పుడొస్తున్న అనువాద సాహిత్యం అనండి, ఇప్పటి కొంచెం 10 ఏళ్ల క్రిందటి ముందరి అనువాద సాహిత్యం గానీ మీరు బానే చదువుతారు గదా! సో, ఎక్కువ దూరం వెళ్ళకుండా మనం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తమిళం గానీ, మలయాళం గానీ, కన్నడ నుంచి వచ్చే అనువాద సాహిత్యం లేదా హిందీ అనుకోండి. ఈ నాలుగిటితో పోలిస్తే ఇప్పుడు తెలుగులో కంటెంపరరీగా రాస్తున్న రైటర్స్‌లో థీమాటికల్‌గా గానీ, రాసే పద్ధతుల్లో, ప్రయోగాల్లో గానీ మీకేమన్నా తేడా కనబడుతోందా? ఉంటే ఎలాంటి తేడా అది? ఇందాక మీరన్న దాంట్లో ఒక చిన్న సవరణ ఏంటంటే, నేను ఎక్కువ కథా సాహిత్యమే చదువుతాను. అంటే సాహిత్యం అంటే నవల, కవిత్వము, వ్యాసాలు, విమర్శ అంతా ఉన్నా కూడా నా దృష్టి ఎక్కువ కథల మీదే వెళ్తుంది కాబట్టి, అనువాదాల్లో కూడా నా దృష్టి కథల మీదే ఎక్కువుంటుంది. అదొక ముందుగా అది చెప్పాలనుకున్న అంశం. సో, నేను ఇతర భాష నుంచి వచ్చే కథలు కూడా చాలా రెగ్యులర్‌గా చదువుతుంటాను. అంటే వాళ్ళెలా ఆలోచిస్తున్నారు? వాళ్ళ ఉద్దేశాలేంటి? వాళ్ళు తీసుకుంటున్న కథా వస్తువులేంటి అనేది. అయితే ఎక్కువగా ఇతర భాషల నుంచి మీరు గమనిస్తే లేదా మనం చూసుకున్నా కూడా ఆహ్, యువ కథకుల సాహిత్యం మనకిక్కడ అనువాదం అవ్వడం కొంచెం తక్కువ అనిపిస్తుంటది నాకు. అంటే నేను కూడా చాలా సార్లు ఆ లోటు ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు తమిళం నుంచి, కన్నడ నుంచి చాలా మంచి మంచి అనువాదాలు మనకొస్తున్నాయి. ఇక్కడ మనకు గట్టి అనువాదకులున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ అక్కడ ఎలా రాస్తుంది? అంటే ఒక 30 ఏళ్ల లోపు కుర్రాళ్ళు ఎలా రాస్తున్నారు? అని అంటే చెప్పుకోదగ్గ సాహిత్యం మన ఇక్కడ తెలుగులో కొంచెం తక్కువే వస్తుంది. ఇప్పుడిప్పుడు మొదలైంది. సీనియర్ రచయితలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మనకు వేరే రాష్ట్రాల నుంచి సీనియర్ రచయితల రచనలు మనకు రెగ్యులర్‌గా వస్తూనే ఉన్నాయి. ఛాయ వాళ్ళు రెగ్యులర్‌గా వేస్తున్నారు. ఎలమి వాళ్ళు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టారు. వీళ్ళందరూ బాగా అన్వీక్షిక వాళ్ళు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చారు, పెడుతున్నారు. కానీ అందులో యువకులు రాసిన సాహిత్యం చాలా తక్కువగా వస్తుంది. సో, కాబట్టి అక్కడున్న వాళ్ళు రెగ్యులర్‌గా ఏం రాస్తున్నారనేది మనకింకా కొంత క్లారిటీ రాలేదు. కాబట్టి మనం కంపేర్ చేయడం కూడా కష్టమే. కానీ వేరే వాళ్ళతో అంటే నాకు వేరే భాషలు కూడా రావడం వల్ల నేను అక్కడున్న వాళ్ళు కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకు అంటే వాళ్ళ దృష్టిలో తెలుగులో కూడా చాలా మంచి రచనలే వస్తున్నాయనేది వాళ్ళు చెప్తున్నారు. మనము దాన్ని అంగీకరించాలి. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు ఏం తక్కువ కాదు. కాకపోతే వాళ్ళ నుంచి మనకొస్తున్న అనువాదాలు మన నుంచి అక్కడికెళ్ళట్లేదు కాబట్టి మన పొటెన్షియాలిటీ ఇంకా అక్కడ తెలియట్లేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తే వేంపల్లి షరీఫ్ గారి కథ ఒకటి మలయాళంలో వచ్చింది. అలాగే మెహర్ గారి కథ కన్నడలో వచ్చింది. అట్టాల అప్పలనాయుడు గారి కథ కన్నడలో వచ్చింది. సో, అలా ఈ మధ్య కాలంలో రెగ్యులర్‌గా వెళ్తూ ఉన్నాయి అక్కడికి. సో, ఇది కొంచెం పెరిగి ఆ తర్వాత స్థాయిలో యువ కథకుల కథలు కూడా అటు వెళితే సో, అక్కడ వాళ్ళకి కూడా మన పొటెన్షియాలిటీ అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళు రాస్తున్న థీమ్ పరంగా అక్కడ వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా విస్తృతమైన లేకపోతే ఒక ఎక్స్‌క్లూజివ్ థీమ్సే రాస్తున్నారు. ఆ విషయం మాత్రం మనం చాలా తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వేరే భాషలతో పోలిస్తే ఇక్కడ మనకు కవిత్వం చాలా ఎక్కువగా వస్తుంది. అదే స్థాయిలో కథలు కూడా చాలా గట్టిగా వస్తున్నాయి. ఎటొచ్చి ఇక్కడ వస్తున్న కథలు అక్కడ కథలతో కంపేర్ చేయాలంటే మనకు అనువాదాలు ఎక్కువ జరగాలి. అక్కడి నుంచి మనకు రావాలి. ఎట్ ది సేమ్ టైమ్ ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలి. సో, ఆ పని ఇక్కడున్న అనువాదకులు సమర్థంగా చేయొచ్చు. ఇక్కడున్న కథకులు దాని మీద దృష్టి పెట్టొచ్చు. చివరిగా మనం తెలుగులో మనం చూసుకుంటే పాఠకుల సంఖ్య ఇంకా చాలా పెరగాలి, పాఠకుల సంఖ్య తగ్గింది ఒక 20 ఏళ్ల కిందట పోలిస్తే అనేది మనం తరచుగా వినే ఒక కామెంట్. ఓకే, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? పాఠకుల సంఖ్య తగ్గింది అంటే నాకు ఇప్పటికీ నేను ఒక చిన్న గీత గీసి ఏమనుకుంటానంటే పుస్తక కొనుగోలుదారులు ఒక గీత, పాఠకులు 2 వేరే వేరే విషయాలుగా నేను నమ్ముతాను. సో, అంటే మనం మాట్లాడుకోవాల్సింది పుస్తకం కొనుగోలుదారులు తగ్గారా? పాఠకులు తగ్గారా? సో, ఈ 2 వేరే వేరే విషయాలు. రెండిటిని మనం మిక్స్ చేసి పుస్తక కొనుగోలుదారులు తగ్గారు కాబట్టి ఆ పాఠకులు తగ్గారు అనుకోవడం, లేదా పాఠకులు తగ్గారు కాబట్టి పుస్తక కొనుగోలుదారులు కూడా తగ్గారు అనుకోవడం కన్‌ఫ్యూజన్‌కి గురవుతాం. నిజానికి తగ్గింది. మా డిఫరెన్స్ చెప్పండి మీరు పుస్తక కొనుగోలుదారులకి, పాఠకులకి. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. డిఫరెన్స్ చెప్పి దాని తర్వాత చెప్పండి మీ అభిప్రాయం.
పుస్తకం కొనుగోలుదారులు పుస్తకాన్ని ముందుగా ఒక కమోడిటీ లాగా చూస్తారు. అంటే వాడికి అది ఒక వస్తువు. ఆ వస్తువు ఎంత ధరలో ఉంటే వాడు అది కొనగలడు, వాడి బడ్జెట్ ఏంటి, వాడికి ఉండే ఇతరత్ర ఖర్చులేంటి, ఇవన్నీ ఆలోచించుకొని ఆ పుస్తకాన్ని వాడు సొంతం చేసుకుంటాడు. ఒక్కోసారి తన ఖర్చుల కంటే కూడా ఈ పుస్తకం యొక్క వాల్యూ ఎక్కువ, అతని దృష్టిలో ఈ పుస్తకం యొక్క విలువ ఎక్కువ అని అనిపిస్తే తన ఖర్చు తగ్గించుకొనైనా సరే ఈ పుస్తకాన్ని కొంటాడు. వాళ్ళు పుస్తకం కొనుగోలుదారులు. పాఠకుడు వేరు. పాఠకుడికి మనం ఇవాళ ఒక గ్రంథాలయాల్లో వారికి మనం మన పుస్తకాన్ని అందుబాటులో పెట్టొచ్చు. లేకపోతే మనం ఇతరత్ర ఈ బుక్స్లో మనం వారికి అందుబాటులో పెట్టొచ్చు. లేకపోతే ఈ వెబ్ మ్యాగజైన్స్, లేకపోతే ఇప్పుడు వస్తున్న మ్యాగజైన్స్ ద్వారా వారికి అందుబాటులో పెట్టొచ్చు. ఆ పాఠకుల సంఖ్య ఎప్పటికీ అలానే ఉంది. మనం మంచి రచనలు ఇస్తే వాళ్ళు ఇంకా పెరగడానికి, ఇంకా శ్రద్ధగా చదవడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. పుస్తకం కొనుగోలుదారులు కొంత తగ్గారు. కారణం ఏంటంటే ఇప్పుడు మనకు ఇతరత్ర అంటే వారి ఖర్చులు పెరగడం అనుకోండి, లేకపోతే పుస్తకం కంటే మించిన ఇతరత్ర ఎంటర్టైన్మెంట్ మరికొన్ని చోట్ల దొరకడం కానీ ఇలాంటి అంశాల వల్ల ఇక్కడ తగ్గారు. కానీ పాఠకులు, మేలైన పాఠకులు ఎప్పుడూ తెలుగు సాహిత్యానికి చాలా బలంగానే ఉన్నారు. మనం పుస్తకాల సేల్స్‌నో లేకపోతే పుస్తకాలు కొనే వాళ్ళ సంఖ్య తగ్గింది అనే దాన్ని ఈక్వల్ టు పాఠకులు తగ్గారు అని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. నిజానికి ఒక లెక్క ప్రకారం ఒక పుస్తకానికి 4 పాఠకులు ఉంటారు అనుకున్నా కూడా మనం అలా కంపేర్ చేసిన పాఠకులు ఎప్పుడు పెరుగుతూనే ఉన్నారు. సో కాబట్టి నాకు ఆ ఇబ్బంది, ఆ సమస్య లేదు. ఓకే. అంటే మీ ఉద్దేశంలో పాఠకులైతే పెరుగుతున్నారు గానీ, డబ్బులు పెట్టి కొని చదివే వాళ్ళు తగ్గుతున్నారు అని మీరంటారు. ఎందుకంటే మనకి వాళ్ళ పుస్తకాల సేల్స్‌ని మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని చూస్తే, ముఖ్యంగా ప్రచురణ రంగంలో ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని నాకంటే బాగా ఒక అథెంటిక్‌గా చెప్పగలరు. సో తగ్గుతున్న మాట వాస్తవమే. కానీ దట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పాఠకులు తగ్గుతున్నారు అంటాను నేను. పాఠకులు ఎందుకంటే ఇవాళ ఆంధ్రజ్యోతిలో కథొస్తే ఒక 100 కాల్స్ అందుకునే రైటర్స్ కూడా ఉన్నారు. వెబ్ మ్యాగజైన్‌లో ఒక కథ వస్తే అది ఒక నెల, 2 నెలల తర్వాత చదివి కూడా ఫోన్ చేసేవాళ్ళు చాలామంది ఇప్పటికీ ఉన్నారు. మరి పాఠకులందరినీ మనం అక్కడ అంత చక్కగా పెట్టుకొని కేవలం పుస్తకాల సేల్స్‌ని మాత్రమే మనం చూస్తూ కాబట్టి తగ్గిపోయారు అనడం ఎందుకో నాకు పాఠకులను అవమానించిన భావన కలుగుతా ఉంటది అప్పుడప్పుడు. సరే, ఇది చాలా పెద్ద డిస్కషన్. ఎందుకంటే పాఠకులు పుస్తక కొనుగోలుదారుగా మారితేనే పుస్తకాలు ఇంకా ఎక్కువ వస్తాయి, రచయితలు ఇంకా ఎక్కువ వస్తారు అనేది అందరం మాట్లాడుకునే విషయం. సరే, మీరేమంటారంటే దానికి ఏం చేయాలనేది అది పబ్లిషర్ల వాళ్ళతో మాట్లాడాలి అంటారు. పబ్లిషర్లు ప్లస్ కథకులు. ఇప్పుడు నేను ఒక పుస్తకం వేసాను, నాకు ఒక పబ్లిషర్ ఉన్నారు, మేమిద్దరం కలిసి మాట్లాడి మరి కొన్ని విషయాలు చెప్తాము. కేవలం తగ్గుదల అనే అంశం వచ్చినప్పుడు మాత్రమే తగ్గట్లేదు లేదా పెరగట్లేదు, పాఠకులు అయితే ఉన్నారు, వాళ్ళని ఎలా కాపాడుకోవాలనేది సంయుక్తంగా ప్రచురణకర్త, రచయితలు కలిసి కూర్చొని చేయాల్సిన ఒక కార్యక్రమం. ఇప్పుడు కొత్తగా రాస్తున్న రచయితలు వాళ్ళు డీల్ చేస్తున్న థీమ్స్ కానీ, వాళ్ళు రాస్తున్న పద్ధతి కానీ, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇందాక మీరన్న పాయింట్ ఒకటి తీసుకొస్తాను. మన పాఠకుల సెన్సిబిలిటీస్‌ని పెంచేటటువంటి రచనలో ఒక మాట అన్నా. నేనేమంటానంటే పాఠకుల సెన్సిబిలిటీని డిఫైన్ చేస్తున్నది లేదా వాళ్ళని అలా మోడల్ చేస్తున్నది ఎవరు? పుస్తకం కంటే ముందున్నటువంటి మాధ్యమాలు, పేపర్ కానీ, టీవీ కానీ, సినిమాలు కానీ. సో వీటిల్లో ఏవైతే సెన్సిబిలిటీస్ ఉన్నాయో వాటిని పాఠకులు యాక్సెప్ట్ చేసే స్థితికి వచ్చారు. ఇవి దాటి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేని అంశాలు ఏమైనా ఉంటే అవి చాలా ధైర్యంగా మన పుస్తకాల్లోకి వస్తున్నాయి కూడా కాదు, కథకులు తెస్తున్నారు. సో అది ముందు మనం చాలా బలంగా ఆనందపడాల్సిన విషయం. ఎందుకంటే లాస్ట్ ఒక 10 ఏళ్ల నుంచి మనకు వస్తున్న సాహిత్యం కానీ, వస్తున్న కథలు, కొత్త కథకులు వాళ్ళందరూ కూడా దేనికి అంటే ఇవి కూడా కథలవుతాయా లేదా వీటిని కూడా కథలుగా చేయొచ్చా అనుకునే అద్భుతమైన అంశాలు రాస్తున్నారు. తెలుగు కథ ఎల్జిబిటి అంశాన్ని పట్టుకుంది. అఫ్కోర్స్ చాలా ఏళ్ల కింద అది పట్టుకుంది, ఇప్పుడు స్థిరంగా కంటిన్యూ అవుతుంది. దాన్ని చాలామంది ఆ యొక్క అంశం మీద కథలు రాయాలని, దాని గురించి పరిశోధించి మరీ కథలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ గతంతో ఉన్న స్త్రీలకు భిన్నంగా ఇప్పుడున్న ఆధునిక స్త్రీలు ఎలా ఆలోచిస్తున్నారో అనే కథలు వస్తున్నాయి. ఇంకా మంచి విషయం ఏంటంటే ఇవి స్త్రీ రచయితల నుంచి వస్తున్నాయి, పురుష రచయితల నుంచి వస్తున్నాయి. ఇది కూడా చాలా ఆనందించాల్సిన విషయం. అంటే మగవాళ్ళు కూడా స్త్రీల సెన్సిబిలిటీస్ని ఆలోచించి వాటి గురించి అర్థం చేసుకొని కథలు రాయడానికి ప్రయత్నిస్తున్నారు.
అండ్ కవిత్వంలో కూడా కొంతమంది ఇంకా ఈ మధ్య కాలంలో కవిత్వంలోనూ అట్లాంటి ప్రయోగాలు జరుగుతున్నాయని వింటున్నా. ఎందుకంటే ఆ ఎల్‌జిబిటీ అంశాల గురించి కూడా కొన్ని కథలు అల్లగలగడము. అంటే స్త్రీత్వం గురించి కొన్ని కథలు చెప్పగలగడము. సో, మాట్లాడడానికి కొన్నిసార్లు ఇబ్బంది పడే టాపిక్‌ని కూడా మనం ధైర్యంగా ఒక కథల్లోనో, కవితల్లోనో పెట్టి చెప్పగలిగితే అది అది ఎక్కువ మంది ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది. అంటే మనం ఎక్కువ మాట్లాడుకోకపోతే ఏ అంశమైనా మనకు మరుగే. ఏ అంశమైనా మనకు రహస్యమే. ఎక్కువ మాట్లాడుకునే స్కోప్ ఇచ్చేవే కళలు అంటారు. సో, ఆ కళలో మన అందుబాటులో ఉన్నవి సాహిత్యం కాబట్టి సాహిత్యంలో అలాంటి అంశాలు పెట్టొచ్చు. సి అది ఈ కాలం రచయితలు చాలా సమర్థంగా చేస్తున్నారు. ఒక చైల్డ్ రేప్ గురించి వాళ్ళు చాలా ధైర్యంగా రాస్తున్నారు. ఒక ఎల్‌జిబిటీ అంశాలు రాస్తున్నారు. అండ్ ఒక స్త్రీకి తను అనుకున్నప్పుడు బిడ్డను కనే హక్కుందా లేదా అనే అంశాల మీద కథలొచ్చాయి రీసెంట్‌గా వస్తున్న 10 ఏళ్లలో. ఒకవేళ బిడ్డలు కనలేని స్థితిలో గనక ఆ స్త్రీ ఉంటే, ఆ స్త్రీ ఏం తక్కువ వేరే వాళ్ళకంటే, ఆ స్త్రీకి కూడా ఒక ఆనందకరమైన జీవితం జీవించే హక్కుంది అని చెప్పే కథలొస్తున్నాయి. అండ్ ఇలాంటి చాలా చాలా కథలు స్త్రీలు పడే శారీరక ఇబ్బందులు, శారీరక హింసలు వీటి గురించి కూడా చాలా మేలైన కథలొచ్చాయి. విచిత్రం ఏంటంటే ఇందులో చాలా వరకు కొన్ని థీమ్స్ ఒకేలాగా ఉన్నా కూడా ఏ కథ మరో కథతో పోల్చి చూడలేనటువంటి కథలు చాలా గొప్పగొచ్చాయి. ఈ గత 10 ఏళ్లలో లేదా అంతకుముందు కాలం నుంచి వస్తున్నాయి కూడా. సో, ఇప్పుడు కొత్త వాళ్ళందరూ కూడా ఎందుకంటే నా తోటి వాళ్ళందరూ రాస్తున్న వాళ్ళు కూడా రొటీన్ రాయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. ఇది మాత్రం నేను చాలా బలంగా చెప్తున్నాను. సాదా సీదాగా రాసేసి లేదా సాదా సీదా కథలు మనకు పబ్లిష్ అయిపోతాయి ఎక్కడో ఒక చోట రాసి వేసేద్దాం అనుకునే పరిస్థితులలో వారు లేరు. ఎందుకంటే వాళ్ళ పరిధిలో వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు బాగా చదువుతున్నారు, బాగా స్టడీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త రకమైన పంథాలోనే వాళ్ళందరూ వెళ్తున్నారు. అండ్ అందరికీ విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంది. ఆత్మవిశ్వాసం వాళ్ళందరికీ ఉంది. అంటే ఇంత పెద్ద సమాజాన్ని, ఇంత సాహిత్యాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళలో వాళ్ళకే ఒక విశ్వాసం బిల్డ్ అవుతూ ఉంటుంది. అది కథల ద్వారా బయటకొస్తుంటుంది. అందుకే మీరు ఇప్పుడు ఈ మధ్య కాలంలో రచయితల పుస్తకాలు తెచ్చిన లేదా కథలు రాస్తున్న వాళ్ళ కథలు చూడండి. ఒక పాజిటివిటీ, ఒక కాన్ఫిడెన్సు అండ్ వాళ్ళ జీవితం తాలూకు కొంత స్పర్శ ఆ కథలో మీకు కనిపిస్తా ఉంటది. అన్ని కథలు వాళ్ళయి కాకపోయినా వాళ్ళు చూస్తున్న, వాళ్ళు అనుభవిస్తున్న జీవితాల తాలూకు రిఫ్లెక్షన్స్ లాగా ఆ కథలు మీకు బాగా కనిపిస్తాయి. అండ్ వాళ్ళెక్కడ కూడా గీతలు గీసుకోలేదు. అంటే ఒకప్పుడు మనకు కథల పరంగా కొన్ని గీతలుండేవి. ఎవరు గీసారో తెలీదు కానీ ఇలానే రాయాలి, ఇలా రాస్తేనే భాష, ఇలా రాస్తేనే వాక్యం అన్న దాన్ని వీళ్ళు పూర్తిగా దాన్ని బ్రేక్ చేసి మా భాష మేము రాసుకుంటాం. మా అనుభవాలు మేము చెప్పుకుంటాం. మాకు నచ్చిన పద్ధతిలోనే మా శైలిని మేము ఇంప్రూవ్ చేసుకుంటాం అని ఒక మంచి దృక్పథంతో ఉన్నారు. సో, అలాంటి టైంలో నేను ఉండడము, వాళ్ళందరి కథలు నేను చూస్తూ, చదువుతూ ఉండడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే. వెరీ నైస్. వెరీ నైస్. సో, ఇప్పుడు చివరగా మీరు ఇప్పుడేం రాస్తున్నారు? ఒక పుస్తకం ప్రింట్ అయింది, ఒక పుస్తకం పబ్లిష్ అయింది, మార్కెట్‌లోకొచ్చింది, మంచి ఫీడ్‌బ్యాక్ వస్తుందంటున్నారు మీరు. హోప్ ఇట్ సెల్స్ రియల్లీ వెల్ డ్యూరింగ్ ది ఎగ్జిబిషన్. రెండో పుస్తకం మీ నుంచి మేమేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు దేని గురించి రాస్తున్నారు మీరు? నేను అంటే ఈ మైక్రో కథలు కాకుండా ఒక 16 పెద్ద కథలు కూడా రాశాను. ఈ మధ్య మహమ్మద్ కదీర్ బాబు గారి సంపాదకత్వంలో కొత్త కథ 2024 వచ్చింది. సో, దాంట్లో కూడా ఒక కథ రాశాను. మొదటి కథ నాదే. సో, ఒక 15, 16 కథలున్నాయి. సో, ఇకపైన కూడా కథలు రాయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. ఎందుకంటే కవిత్వం నాకు రాయడం రాదు. నేను చాలా పూర్ కాదు అసలు. ఐయామ్ అనేబుల్ టు రైట్ పోయెట్రీ అని నేను బాగా నమ్ముతాను. కాబట్టి దాన్ని చాలా చాలా గౌరవిస్తాను. దూరంగా ఉంటాను. నవల అనేది ఇంకొంచెం బాగా సాధన చేసిన తర్వాత రాయాల్సిన విషయం కాబట్టి ఇప్పుడే దాన్ని టచ్ చేయట్లేదు. సో, నేను రాయగలిగింది కథలే. ఎక్కువగా నేను పని చేయగలిగింది కథలే కాబట్టి తెలుగు కథ కోసం ఇంకెక్కువ కృషి చేయాలి. ఇంకా మంచి మంచి కథలు రాయాలి. అండ్ ఎక్కువ కథలు చదవాలి. థ్యాంక్ యూ వంశీ. ఇట్ వాస్ అ వెరీ ఎంజాయబుల్ కాన్వర్జేషన్, వెరీ ప్లెజెంట్ కాన్వర్జేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ. యాహ్! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.